మనం ఫేస్బుక్ కొత్త యూజర్ ఇంటర్ఫేస్ని చూస్తున్నాం. ఈ ఫేస్బుక్ కొత్త యూజర్ ఇంటర్ఫేస్లో వచ్చేటప్పటికి మొత్తం క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్. ఇంతకు ముందులాగా డిఫరెంట్ సైడ్ ఎలిమెంట్స్ ఏమి లేకుండా లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికే న్యూస్ స్ట్రీమ్ అని న్యూస్ ఫీడ్ అని చెప్పేసి మనకే మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలాగే మనం సబ్స్క్రైబ్ చేసిన పేజెస్ నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మెసేజెస్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనకు వచ్చే పర్సనల్ మెసేజెస్ ఇలాంటివన్నీ మెసేజెస్ అనే దాంట్లో ఉంటాయి. ఈవెంట్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం అటెండ్ అయ్యే అలాగే మనకి ఈవెంట్ ఇన్విటేషన్స్ పంపించిన ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఫైండ్ ఫ్రెండ్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి కొత్త ఫ్రెండ్స్ని ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలంటే దీంట్లో ఫైండ్ ఫ్రెండ్స్లోకి వెళ్ళొచ్చు. అప్లికేషన్ సెంటర్లోకి వచ్చేటప్పటికి మనం ఇన్స్టాల్ చేసిన అలాగే ప్రెజెంట్ అందుబాటులో ఉన్న అప్లికేషన్ గేమ్స్ ఇవన్నీ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇలాగా మనకి పోక్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనకి ఏమన్నా పోక్స్ పంపిస్తే ఉంటాయి. అలాగే ఫొటోస్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం అప్లోడ్ చేసిన మన ఆల్బమ్స్ ప్లస్ మనల్ని ట్యాగ్ చేసిన ఫొటోస్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. సో ఇలాగ డిఫరెంట్ సెక్షన్స్ అనేది బ్రౌజ్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం పీపుల్ని ఫైండ్ అవుట్ చేయడానికి అలాగే ఫ్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. గిఫ్ట్స్ అనే దాంట్లో వచ్చి మనం ఏదైనా పర్టికులర్ బర్త్డేనో లేకపోతే డిఫరెంట్ అకేషన్స్లో ఎవరికైనా ఏమైనా గిఫ్ట్స్ పంపించాలనుకుంటే కనుక గిఫ్ట్స్ అనే దాంట్లో అవైలబుల్ అవుతుంది. సో సిఆర్ అనే దాంట్లో ఇంకా రిమైనింగ్ మనం సబ్స్క్రైబ్ చేసిన గ్రూప్స్ ఇలాగ డిఫరెంట్ సెక్షన్స్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ ఇలాంటి వాటిలో ఇలా డిఫరెంట్ సెక్షన్స్గా లెఫ్ట్ సైడ్ బార్లో మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ కొత్త యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా క్లీన్గాను చాలా ఈజీగా చదవగలిగే విధంగాను అపీలింగ్గాను మనకి అవైలబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.